దేవాది దేవుని మహాకృపలో, దేవాది దేవుని మహాదయలో విశ్వాసము, రక్షణ, నిరీక్షణ అను వాటిలో తృప్తి పొందుతూ ఏ కుటుంబం అయితే ఆయన సన్నిధిలో నిలువబడుతోందో ఆ ప్రతి కుటుంబం కూడా ఆశీర్వదింపబడిన కుటుంబం. లోకం ఎట్టిపోతున్నా సరే దేవుని పిలుపుకు లోబడిన వాడు ధన్యుడు. ఎప్పుడు ధన్యుడే. లోకం అంతా ఎట్టిపోతున్నా ఎవరు దేవుని పిలుపుకు లోబడుతున్నారో వారు ధన్యులు, ధన్యకరమైన జీవితాలు కలిగిన వారు. కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబంలో ఒక్కరు ఆయనకు లోబడినా, ముఖ్యంగా యజమానురాలలో ఎవరు ఆయనకు లోబడినా తద్వారా కలిగేటువంటి ఆ దైవాశీర్వాదం కుటుంబానికి అంతటికీ ఏదో ఒక రూపంలో కనబడుతూనే ఉంటుంది. ఒక సత్యాన్ని మనం గ్రంథంలో నుండి చూడగలిగితే, ఒకానొక దినాన భక్తుడైన యెహోషువ మాట్లాడుతూ అంటాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాడు. ఈ మాట జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను నా ఇంటి వారు మాత్రం, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీరు ఎటు వెళతారో వెళ్ళండి, మీరు ఎలా డిసైడ్ అవుతారో అవ్వండి, మీరు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో ఉండండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. వేరే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మా జీవితాల్లోనికి రాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ దారిలో నుండి తొలగిపోము. ఎందుకు ఈ దారిలో నుండి తొలగిపోనంత గట్టిగా చెప్తున్నాడంటే, మనందరికీ తెలుసు దేవుని కృప, దేవుని దయ, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన మన కుటుంబాల మీద లేకపోతే మన కుటుంబాలు ఎలాంటి దీనావస్థలోనికి వెళ్ళిపోతాయో మనందరికీ తెలుసు. ఈ ప్రపంచాన్ని నడిపించేది దైవశక్తి. మొన్న ఒక ఆయన మాట్లాడుతూ, దేవుడు లేడు, ఏమీ లేడు, ఎవరు లేరు, సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా దేవుడు ఏంటి అన్నాడు. ఏమన్నాడు? సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా దేవుడు ఏంటి, మళ్ళీ కుటుంబాలన్నీ దేవుడిని నమ్మడం ఏంటి, ఒక కుటుంబం దేవుడి మీద ఆధారపడడం ఏంటి, దేవుడు మీకు మేలు చేస్తాడని మీరు ఎదురు చూడటం ఏంటి, అసలు దేవుడు ఉన్నాడా, అసలు ఉంటే కనబడాలి కదా, ఎవరికి కనబడ్డాడు, ఎక్కడ కనబడ్డాడు, రుజువులే ఉన్నాయి, ఆధారాలే ఉన్నాయి అనే ఒక పిచ్చి మాట ఒక జ్ఞానవంతుడు అని చెప్పుకుంటున్న వారి నోటి వెంట వెలువడింది. వాస్తవాలు మీరు ఆలోచన చేస్తే, దేవుడున్నాడు అని చెప్పటానికి ఆయన కళ్ళ ముందుకొచ్చి రుజువులు చూపించాల్సిన అవసరం లేదు. ఆయన చేస్తున్న పనులు, ఆయన నడిపిస్తున్న సృష్టి, ఆయన కనుసన్నల్లో ఒక్క ఇంచు కూడా తప్పిపోకుండా, ఒక్క ఇంచు కూడా తేడా రాకుండా ఈ ప్రకృతిలో ఏదైతే జరుగుతోందో, ఏ ప్రభుత్వం అయితే ప్రకృతిలో కనబడుతోందో అది నిత్యం సాక్ష్యం ఇస్తుంది దేవుడున్నాడు అని. ఈ ప్రకృతిని నడిపిస్తున్న నాయకుడు ఒకడున్నాడు, ఆ నాయకుడే దేవుడు అని మాత్రం మానవుడు ఒప్పుకోడు. ఏదో విధి, అలా విధిరాత అండి, అలా రాశారు, అలా విధిరాత అలా జరిగిపోయింది. విధిరాత కాదు, అది దేవుని నిర్ణయాలు. దేవుని నిర్ణయాల ప్రకారంగా సమస్తం జరుగుతోంది. నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగిపోవు. ఆయన అనుకున్నాడంటే నువ్వు అనుకున్నా అది ఆగదు, నువ్వు అనుకోకపోయినా అది ఆగదు. నా ఆయుష్కాలం పెరుగుతుంది అని అనుకున్నాడా, కానీ 15 ఏళ్ళు పెంచాడు దేవుడు. చచ్చిపోతాను అనుకుని చచ్చిపోయిన వాడికి నేను మళ్ళీ తిరిగి బ్రతుకుతాను అనుకున్నాడా, ఆ చిన్నది నేను మరలా బతుకుతాను అనుకుందా 12 ఏళ్ల వయసులో, చనిపోయింది. లాజరు నేను 4 రోజుల తర్వాత కుళ్ళిపోయిన తర్వాత మరలా సమాధిలో నుంచి నేను బయటికి లాక్కొస్తాడు దేవుడు అని ఏమైనా ఊహించి చచ్చిపోయాడా? లేదు. 4 రోజులైపోయిన దేహాన్ని మరలా పునరుజ్జీవింపజేశాడంటే, మరలా తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉందో అంత స్వచ్ఛంగా మార్చి మరలా సమాధిలో నుండి బయటికి తీసుకొచ్చాడంటే అది దేవునికున్న శక్తి. దీని అంతటినీ ఆలోచిస్తుంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది, సమస్తాన్ని నడిపిస్తున్నది దేవుడు. ఇది ఎవరు ఒప్పుకుంటారంటే యెహోషువ లాంటి విశ్వాసులు ఒప్పుకుంటారు. భార్య అయినా భర్త అయినా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మీరు ఎలా అయినా పోండి, ఈ ప్రపంచాన్ని ఎలా అయినా పోనివ్వండి, మనుషుల్ని ఎలా అయినా పోనివ్వండి, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, అంతే. నేను నా ఇంటి వారు పూర్తిగా ఆయన మీదే డిపెండ్ అవుతాం. ఎందుకంటే నా అంతటా నేనుగా జీవించే జీవితం వేరు,
దేవుని మీద భారం వేసి ఆయన చేతిలో నా జీవితాన్ని పెట్టి జీవించే జీవితం వేరు. ఆయన చేతిలో ఎప్పుడైతే నా జీవితాన్ని పెట్టి నేను జీవించడం నేర్చుకున్నానో ఆ జీవితం చాలా ఫలభరితంగా ఉంటుంది, ఆ జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. రోడ్డు పక్కన ఉన్న చెట్టుకి తోటమాలు ఉండడు, ఏదైనా వచ్చి తినేసిపోవచ్చు, దాన్ని ఏదైనా వచ్చి పాడు చేసిపోవచ్చు. కానీ తోటలో ఉన్న చెట్టుకు మాత్రం తోటమాలు ఉంటాడు, తొందరగా ఎవరు దాన్ని పాడు చేయలేరు. అందుకే నా అరచేతుల్లో మిమ్మల్ని చిక్కుకున్నానన్న దేవుని మాటలోని ఆంతర్యం మనకు అర్థమైతే మనం ఒకే మాట అంటాం, నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటాం అని. అప్పుడప్పుడు చూడండి, చాలామంది భార్య వస్తుంది దేవుని సన్నిధికి, భర్త రాడు. భర్త వస్తుంటాడు దేవుని సన్నిధికి, భార్య రాదు. పిల్లలు వస్తుంటారు, తల్లిదండ్రులు రారు. తల్లిదండ్రులు వస్తుంటారు, పిల్లలు రారు. అసలు ఈ పరిస్థితి ఏంటి అని అంటే, బంధువుల పెళ్ళికి వెళ్తే మాత్రం మొత్తం అందరూ కారు కట్టించుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ అందరూ ఉంటారు ఒకే కారులో, వెళ్తారా వెళ్ళరా, లేదా ఆటో కట్టించుకుని వెళ్ళిపోతారు, లేదా బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే బంధువుల పెళ్ళే. అడుగుతారు అక్కడ, ఏదో అమ్మాయి ఏది, అదిగో అక్కడ ఉంది భోజనం చేస్తుంది. అబ్బాయి ఏడి, అదిగో అక్కడ కిళ్ళి తింటున్నాడు, లేకపోతే ఐస్ క్రీమ్ తింటున్నాడు. మీ ఆయన ఏడి, అదిగో అక్కడ ముక్కలు ఏరుకుంటున్నాడు బిర్యానీలో. మరి మీ ఆవిడేది, అది అక్కడ కొత్త వడ్డానం ఏదో చూపిస్తుంది వచ్చిన వాళ్ళకి, కొత్త నెక్లెస్ ఏదో చేయించుకుంది, చైన్ ఏదో అది చూపిస్తుంది, అక్కడ వచ్చిన వాళ్ళకి చూపిస్తుంది. అలా ఉంటుంది పెళ్ళిలో. మరి దేవుని సన్నిధిలో ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, మీకు చిన్న టాస్క్ ఏమన్నా, మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నాం అన్నాళ్ళు చేయొద్దండి. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాం అన్నాళ్ళు చేయెత్తాలి. మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాం అన్నవాళ్ళు చేయెత్తాలి. చూసారా ఎన్ని చేతులు లేచాయి? ఓ సగం లేచాయి, ఓ సగం. మరి సగం ఏమయ్యాయి? లేవలా. అంటే విశ్వాసులు కాకపోతే వేరే విషయం వదిలేద్దాం. ఇప్పుడు విశ్వాసులు కాదనుకోండి, ఇంకా పర్లేదు, పట్టించుకోవద్దు. ఎందుకంటే భార్య మాత్రమే విశ్వాసి, భర్త విశ్వాసి కాడు. తల్లిదండ్రులు మాత్రమే విశ్వాసులు, పిల్లలు విశ్వాసులు కాదు. పిల్లలు మాత్రమే విశ్వాసులు, తల్లిదండ్రులు విశ్వాసులు కాదు. ఇట్స్ ఓకే, కన్సిడర్ చేయాలి, తప్పదు. ఎందుకంటే విశ్వాసి కానివాడు దేవుని సన్నిధిలో కనబడ్డు. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. మీకు ఇక్కడ దేవుని సన్నిధికి రాని వాళ్ళు కూడా విశ్వాసులు అన్న సంగతి మీకు కూడా తెలుసు. అంటే దాని అర్థం ఏంటి? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అన్న భక్తుని మాటలోని ఆంతర్యం ఏంటి? అసలు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం కుటుంబాలతో కలిసి? ఎందుకు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం? ఎందుకు దేవుని వాక్యాన్ని వింటున్నాం అని అంటే, ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడడం ద్వారా ఆయన దృష్టికి ఇష్టలముగా, ఆయనకు దృష్టికి ఇష్టలముగా యోగ్యమైనవి చేయుచున్నాము గనుక, అలాగనే వ్రాయబడింది వాక్యంలో. మనం ఆయన దృష్టికి ఇష్టలముగా ఉండి యోగ్యమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను ఆయన మనకు అనుగ్రహించును. ఆయన దృష్టికి ఇష్టడుగా ఆ ఇష్టమైన కుటుంబం ఆయన సన్నిధిలో నిలువబడి ఏమడిగినా దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు అనేటువంటి బలమైన విశ్వాసం. నిజంగా కొన్ని సందర్భాల్లో మనం ఆశ్చర్యపోతూ ఉంటాం ప్రియమైన దేవుని పిల్లలారా. మన జీవితంలో మనం ఊహించని సంఘటనల గుండా మనం వెళుతూ ఉంటాం, మనం అనుకోని సంఘటనల గుండా మనం వెళుతూ ఉంటాం. మన జీవితంలో మనం మేలులు పొందుకుంటూ ఉంటాం. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన ఒక్కోసారి మనల్ని ఎక్కించిన సందర్భాలు గుర్తు చేసుకుని ఆయన స్తుతిస్తూ ఉంటాం. ఆయన చేసిన మేలులను వివరించటానికి వీలే పడదంటాడు భక్తుడు. ఆయన చేసిన మేలులను వివరించాలంటే జీవితకాలం సరిపోదంటాడు భక్తుడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబానికి ఏదో తెలియని ఒక ప్రొటెక్షన్ ఉండబట్టే ఈరోజు మీ కుటుంబం సేఫ్ జోన్లో ఉంది. ఎంతమంది నమ్ముతారు దీన్ని? ఆ ఏదో తెలియని ప్రొటెక్షన్ దేవుడు అని నేను బలంగా నమ్ముతాను. శాస్త్రవేత్త నమ్మడు, లేకపోతే మరొక నాస్తికుడు నమ్మడు, లేకపోతే ఇంకొక వ్యక్తి ఎవడో నమ్మడు. కానీ నేను బలంగా నమ్ముతాను, మీరు అందరూ బలంగా నమ్ముతారు. నా కుటుంబం ఈరోజు ఈ స్థితిలో ఉంది అని అంటే దానికి కారణం ఎవరు? దేవుడు. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునన్న వచనాన్ని మనం చదువుకుంటాం. చాలామంది ప్రింట్ చేసుకుని స్టిక్కర్లు ఇంటి మీద అంటించుకుంటారు. అది ఎంత వాస్తవమో ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఆలోచించుకోవాలి. ఒక ప్రయాణం చక్కగా సాగింది అంటే దాని అర్థం ఏంటి? దేవుని కాపుదల ఉంది అని. ఒక ప్రయాణం చక్కగా సాగింది, ఎక్కడైనా సరే ట్రైన్ యాక్సిడెంట్లు చూస్తాం, ఫ్లైట్ క్రాష్ అయిపోవడం చూస్తాం, బైక్ యాక్సిడెంట్లు చూస్తాం, కార్ యాక్సిడెంట్లు చూస్తాం, రక్తసిక్తంగా పడిపోయిన ముద్దలుగా పడిపోయిన వ్యక్తుల్ని చూస్తుంటాం, అయ్యో పాపం అనుకుంటాం. హాస్పిటల్ బెడ్స్ మీద చాలా ఇబ్బంది పడుతూ బతుకు జీవుడా అని జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్న వాళ్ళని చూస్తుంటాం. అప్పుడప్పుడు ఫేస్బుక్లో పోస్టులు కూడా వస్తుంటాయి, దయచేసి ఆదుకోండి, ₹1 మీరు ఇచ్చినా ఈ ప్రాణం నిలబడుతుంది, ₹10 మీరు ఇచ్చినా ఈ ప్రాణం నిలబడుతుంది, కనీసం మీరు షేర్ అయినా చేయండి అని అడుగుతున్న వాళ్ళను చాలామందిని మనం ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం. దీనికి కారణం వాళ్ళు అప్పటికప్పుడు ఆ స్థితిలో ఉన్నారని కాదు, అంతకుముందు బాగున్నవారే. ఆ ప్రయాణం వాళ్ళకి అలా బాధను మిగిల్చింది.
ఆ ప్రయాణం వాళ్ళకి అలా వేదనను మిగిల్చింది. ఆ ప్రయాణంతో వాళ్ళ జీవితం మారిపోయింది. ఆ ప్రయాణంతో వాళ్ళ బ్రతుకు తల్లకిందులైపోయింది. వాళ్ళు అనుకోరు ఆ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నాకు ఇలా జరుగుతుందని. ఈ ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు వాళ్ళు అనుకుని ఉండరు నాకు ఏదో జరగబోతోంది, నేను ఏదో ఇబ్బంది పాలు అవ్వబోతున్నానని వాళ్ళు అనుకుని ఉండరు. కానీ ఆ ప్రయాణం వాళ్ళని అలాంటి దుస్థితికి దిగజారి చేసింది. ఒక్కటే ఆలోచించండి, ఇలాంటి ఎన్ని ప్రయాణాలు మన జీవితంలో చేశాం, ఎన్ని ప్రయాణాలు మన బ్రతుకులో చేస్తున్నాం, ఎంత దూరం వెళ్ళిపోతున్నాం, ఎన్ని రిస్క్ పనుల్లో పాలిభాగం తీసుకుంటున్నాం, ఎన్ని ఇబ్బందులు గుండా మన జీవితం ముందు కొనసాగుతుంది. కానీ దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నారు. కాపాడి క్షేమంగా. ఒకరోజు నేను మంచిర్యాల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన మాట్లాడుతూ, అక్కడ ఎక్కువ సింగరేణి బొగ్గలు ఉంటాయి కదా, అక్కడ పనులు చేస్తుంటారు. అక్కడ ఒక చెల్లెమ్మ మాట్లాడుతూ, నా భర్త వెళ్ళొచ్చేంత వరకు నాకు టెన్షనే అంటుంది. ఎందుకంటే ఆ బొగ్గు గనుల లోపలికి వెళ్ళాలి. మానవులతో పైన ఉన్న వాళ్ళతో ఇంక సంబంధాలు ఉండవు, ఎక్కడికో వెళ్ళిపోతారు లోపలికి. అడుక్కి వెళ్ళిపోతారు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లోపలికి కూడా వెళ్ళిపోతుంటారు. ఒక్కోసారి 3-4 కిలోమీటర్ల లోపల కూడా గనుల్లోకి వెళ్ళిపోతుంటారు, బొగ్గు గనుల్లోకి. ఆ లోపల పనిచేసి తిరిగి రావాలి. అంటే ప్రపంచంతో, బయట ప్రపంచంతో సంబంధం లేదు, ఇంకా చీకటి గుహల్లోకి వెళ్ళిపోయినట్టే. ఏదైనా ఒక చిన్నది కింద పడిపోయింది అనుకోండి, ఆ శిథిలాల కింద ఏమైపోతారు మనుషులు, చనిపోతారు. ఆ రిస్కీ జాబు. అంత రిస్క్లో కూడా నా భర్త కొన్ని సంవత్సరాలుగా ఇంటికి వస్తూనే ఉన్నాడు అని ఆమె చెప్తున్న మాట వింటుంటే నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం అది, ఎంత గొప్ప దీవెనది, ఎంత గొప్ప కృపది, దేవుని కృప. అంతేనా? ఇలాంటి రిస్కీ జాబ్స్ ఎన్నో ఉంటాయి కదా మన చుట్టూ కూడా. అన్ని రిస్క్లే. మన దగ్గర కరెంటు పని చేసేవాళ్ళు ఉన్నారు, రిస్కీ జాబ్ అది. ఆటో డ్రైవింగ్ రిస్కీ జాబే. లేకపోతే పెయింట్లు వేసేవాళ్ళు, అది ఇంకా రిస్క్. అది ఎక్కడికో ఎక్కలు పైకి, ఆ గోడల మీద వేలాడుతూ తాడు మీద కూర్చొని, చిన్న చెక్క ముక్క మీద కూర్చొని పైన ఒక అతను తాడు పట్టుకుంటాడు, ఆ పట్టుకొని వెయ్యాలి. ఆ పైన ఉన్నాడు ఏమైనా అలసత్వం ప్రదర్శించాడు అనుకోండి, ఏ ఫోనో సడన్గా వచ్చేసిందని చెప్పి అది తీసుకొని ఫోన్ మాట్లాడుకుంటూ ఓ చేత్తో పట్టుకొని ఓ చేత్తో ఫోన్ అలాంటి పనులు చేయకూడదు అక్కడ. ఖచ్చితంగా 2 చేతులు వాడాలి. కొంతమందికి ఏమో ఏవో తాళ్ళు కడతారు, పక్కన ఏదో పెట్టుకుంటారు. కొంతమంది అలా ఏం పెట్టుకోరు, ఇంకా ఒక కాలు దానికి తన్ని పెట్టి ఒక కాలుతో లాగిపెట్టి పట్టుకుంటుంటాడు. సో చాలా రిస్క్ అది. అలాంటి రిస్కులు భరించే తమ్ముళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో మెకానిక్స్ ఉంటారు, కింద దూరి చేస్తుంటారు, ఏదో చిన్న జాకీతో లేపేసి. జాకీలు ఒక్కోసారి వదిలేస్తుంటాయి. వదిలేసింది అనుకోండి, ఏంటి పరిస్థితి? రిస్కే. ట్రాక్టర్ డ్రైవర్లు, ఒకసారి ఆ ట్రాక్టర్ దమ్ము ట్రాక్టర్ తిరగబడిపోయింది. ఒకసారి ఆ డ్రైవర్ దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ తిరగబడిపోయింది. తిరగబడిపోతే మట్టిలో కూరుకుపోయాడు. ఎంత రిస్క్ అది. సో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, పాపం వాళ్ళు ఆ ఫ్యాక్టరీలో ఎంత కేర్ఫుల్గా ఉండాలంటే, తేడా పాడగా ఉన్నామా అవయవాలు పోతుంటాయి. సామిల్లో పనిచేసేవాళ్ళు చాలామంది పనిచేసే వర్కర్లు చూశాను నేను. చేతులు కొంతమందికి వేళ్ళు ఉండవు, కొంతమందికి 2 వేళ్ళు ఉండవు, కొంతమందికి ముక్కలు ఎగిరిపోయి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సామిల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పొయ్యి దగ్గర పనిచేసేవాళ్ళు, ఆయిల్ మరిగిపోయి ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండాలి. తేడప్పాడ వచ్చిందంటే ఇబ్బంది అయిపోద్ది. ఇలా 1-2 ఎన్నో వందల కొలది రిస్కీ జాబ్స్లో ఉన్నారు మనుషులు. రిస్కీ జాబ్స్. అయినా రిస్క్ రావడానికి జాబే అక్కర్లా. ప్రశాంతంగా పడుకుంటే ఫ్యాను బోల్ట్ ఇరిగిపోయి మీద పడిపోయిందట, బుర్ర పగిలిపోయి హాస్పిటల్కి వెళ్ళాడట. అంటే అంత మంచిగా హ్యాపీగా పడుకున్నా కూడా ఫ్యాన్ తిరిగి బుర్ర మీద పడిపోద్దని ఊహిస్తాడా? ఊహించడు, చెప్పలేము. ఒక ఆయన ఏమో కొబ్బరి చెట్టు కింద కూర్చున్నాడట చక్కగా, ఆ కాయ ఊడిపోయి ఎగురుకుంటూ వచ్చి బుర్ర మీద పడిపోయిందట, స్పృహ కోల్పోయాడట. సో చెప్పలేము. లైఫ్లో ఎన్నో రిస్కులు వస్తూ ఉంటాయి, ఎన్నో రిస్కులు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఇంట్లో వంట చేసుకునే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. గ్యాస్ సిలిండర్ అది చాలా ప్రమాదకరమైంది, అయినా దాంతోనే కాపురం చేస్తాం మనం. పొయ్యి దగ్గర ఎంత ప్రమాదమో. చాలామంది అక్కచెల్లెమ్మలకు చూడండి, చేతులు కట్ అయిపోయి ఉంటాయి. వాళ్ళకి ఏదో అదొక అలవాటు, కోసేటప్పుడు చెయ్యి కూడా కోసుకోవాలి, లేకపోతే వాళ్ళకి వంట చేసినట్టు ఉండదు. అలా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో కాల్చుకుని మచ్చలు పెట్టుకుంటే తప్ప వాళ్ళకి వంట చేసినట్టు ఉండదు. అలా కొంతమంది ఉంటారు. సో ఇబ్బందులు. మన ఒక ఆవిడ కుక్కర్ పేలిపోయి ఆ విజిల్ వచ్చి కంట్లో దూరిపోయింది. అసలు కనుపోయింది. అసలు కంట్లో దూరిపోద్దని ఎక్స్పెక్ట్ చేయదు కదా. అక్కడ ఉంది విజిలు లేచిపోయింది, కుక్కర్ పేలింది, కంట్లో దూరిపోయింది, అంతే, కనుపోయింది.
అంటే ఇన్ని ప్రమాదాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సమస్యలు చుట్టూ ఉన్నా కూడా దేవుడు కాపాడుతున్నాడు అనే ఒక విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని బట్టే భక్తుడు మాట్లాడుతున్నాడు, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఏదేవైనా సరే మేము మా తండ్రి సన్నిధిలో ఉంటాము. చూడండి, దేవుని మాటను గౌరవించేటువంటి వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూస్తే ఆదికాండం 20:18 ఒకసారి చదువుదాం. ఆదికాండం 20:18 ఒకసారి చదువుదాం. అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను అన్నాడు. ఇక్కడ అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భము మూయబడిందట. ఎవరిని బట్టట? అబ్రహాము భార్య అయిన శారాను బట్టి. ఎందుకు అబ్రహాముకు అంత దీవెన, ఎందుకు అబ్రహాముకు అంత ఆశీర్వాదం అని అంటే, అబ్రహాం ఎప్పుడు దేవుని మాట కాదనేవాడు కాదు. 17:23 ఒకసారి చూస్తే అదే ఆదికాండం 17:23 చూస్తే అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారిని అందరినీ, తన వెండితో కొనబడిన వారిని అందరినీ, అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. చూడండి, దేవుడు తనతో చెప్పిన ప్రకారము, దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగా కరెక్ట్గా చేశాడు. ఎవరు? అబ్రహాము. ఏ పని చెప్పినా అలాగే చేశాడు. ఒక పని చేసి ఒక పని మానేసి ఆ టైపు కాదు అబ్రహాము. ఒక పని కరెక్ట్గా చేసి ఒక పని తేడాగా చేసే టైపు కాదు అబ్రహాము. ఒక పని ఏమో అందంగా చేసి ఒక పని ఏమో తనకు నచ్చినట్టుగా చేసి ఒక పని ఏమో దేవునికి నచ్చినట్టుగా చేసి అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు కాడు. పూర్తిగా దేవుని మీద భారం వేసి దేవుని మీద డిపెండ్ అయి బ్రతుకుతున్నవాడే అబ్రహాము. దేవుని భావజాలంలో, దేవుని కనుసన్నల్లో నడుస్తున్నవాడు అబ్రహాము. అందుకే అతడును అతని ఇంటి వారును అన్నాడు. ఒక ఇంటి మొత్తానికి దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి అబీమెలెకు శారాను ఏదో చేద్దామని ప్లాన్ చేసిన అబీమెలెకు ఇంటి వారందరికీ శారాను బట్టి, అబ్రహామును బట్టి ఏమొచ్చిందట? శాపం వచ్చింది తప్ప దీవెన రాలా. ఎందుకంటే దీవెన అబ్రహాము కుటుంబం మీద ఉంది, అబీమెలెకు కుటుంబం మీద లేదు. అక్కడ దీవెన అబ్రహాము కుటుంబం మీద ఉంది. దైవ దీవెనలో అబ్రహాము కుటుంబం వర్ధిల్లుతోంది. దైవ దీవెన అంటే అది ఏదో మన కోట్లు కలిసి వచ్చేయాలి, వజ్రాలు దొరికేయాలి, వెండి బంగారాలు దొరికేయాలి, ముత్యాలు దొరికేయాలి, అది కాదు. ప్రభువా నన్ను ఎక్కువ ధనవంతుడిగా చేసేక ప్రభువా, ఎక్కువైపోయి నిన్ను మర్చిపోతానేమో, బాగా పేకల దాకా తినేసి నిన్ను మర్చిపోతానేమో, అందుకని నాకు దానికంటే ఎక్కువ వద్దు, అలాగే నన్ను మరీ ఏమీ లేనోడుగా కూడా చెయ్యొద్దు ప్రభువా, ఎందుకంటే తక్కువైన తర్వాత నిన్ను దూషిస్తానేమో. ఈ రెండు పాపాల్లో నేను పడిపోకుండా నన్ను కాపాడు తండ్రి, నన్ను సమానంగా పోనీ ప్రభువా, ఈ జీవితాన్ని సమానంగా పోనీ, ఇలా పోతే చాలు, సంతోషంగా పోనీ ప్రభువా ఈ జీవితాన్ని, ఆనందంగా పోనీ ప్రభువా ఈ జీవితాన్ని, కష్టాలు రాకుండా చెయ్యి ప్రభువా అని నేను అడగట్లేదు తండ్రి. ఒకవేళ ఏ కష్టం వచ్చినా తట్టుకుని నిలబడగలిగే ధైర్యాన్ని, గుండె నిబ్బరాన్ని ఇవి ప్రభువా. అందుకే నాకు అతిగాను వద్దు, ఏమీ లేకుండాను చేయొద్దు, నేను ఒక సమానమైన స్థితిలో అలా వెళ్ళిపోవాలి, అలా నన్ను దీవించమని ప్రాధేయపడ్డాడు భక్తుడు, అలా నన్ను ఆశీర్వదించమని ప్రాధేయపడ్డాడు భక్తుడు. ఒక కుటుంబం అలాంటి స్థితిలో వర్ధిల్లాలి. ఒక కుటుంబానికి దైవ దీవెన ఎంత అవసరమో, ఒక కుటుంబానికి దైవాశీర్వాదం ఎంత అవసరమో మన గ్రంథం చదువుతుంటే అర్థమవుతుంది ప్రియులారా. నిజంగా కొన్ని వచనాలు చూపిస్తాను మీకు, కొన్ని వచనాలు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఇంటివారు బేతేలునకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. చూడండి, యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. ఒక ఇంటి వారికి ఆయన ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అంటే ఆ ఇంటి ప్రయాణం మొత్తాన్ని సర్వోన్నతుడైన దేవుడు చూసుకుంటున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన కనుసన్నల్లో ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు. ఆ కుటుంబం దైవాశీర్వాదం పొందుకొని వర్ధిల్లుతుంది. ఆ కుటుంబం దైవ దీవెనలతో వర్ధిల్లుతుంది అనటానికి సూచన యెహోవా వారికి తోడై ఉండెను. ఈ మాట మన కుటుంబాల విషయంలో కూడా నెరవేరాలి. మీ అందరి కుటుంబాల విషయంలో కూడా ఈ మాట నెరవేరాలి.
ఆ నెరవేర్పు మన కుటుంబాల్లో కనబడాలి. యెహోవా ఈ ఇంటికి తోడే ఉండెను, యెహోవా ఈ కుటుంబానికి తోడే ఉండెను. దేవుడి కుటుంబాన్ని దీవించాడు, దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఈ కుటుంబం దేవుని కుటుంబం. వీరెవరి వారు అంటే దేవుని వారు. వీరు ఎవరి పక్షాన నిలబడిన వారు అంటే దేవుని పక్షాన నిలబడిన వారు. వీరికి కాపరి ఎవరు అంటే దేవుడు. వీరి నాయకుడు ఎవరు అంటే దేవుడు. వీరిని వర్ధిల్లింపజేస్తున్నటువంటి ఆ దీవెనను అనుగ్రహిస్తున్నటువంటి వారు ఎవరు అంటే దేవుడు. అందుకే ఆయన అంటాడు, నాయందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు పొందుకోబోయే మేలులు మరణంలో నుండి జీవంలోనికి దాటడం కానివ్వండి, మీకు కావాల్సిన వాటిని నేను అనుగ్రహించటం కానివ్వండి, నా నీతిని వెంటాడుతూ నా రాజ్యంలో కొనసాగుతున్నటువంటి సమయంలో మీకు ఏది అవసరమో అది నేను ఎరిగి మరీ మీకు అనుగ్రహించే విధానం కానివ్వండి, ఇవన్నీ నా పిల్లలుగా, నా కుటుంబ సభ్యులుగా పరలోకమందున్న తండ్రి యొక్క అడుగుజాడల్లో ఆయన కుమారుడైన క్రీస్తు వారి సారూప్యంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతున్న, ఆయన ముందు మోకరించిన, ఆయన పేరట ప్రార్థన చేస్తున్న ప్రతి కుటుంబానికి అది లభిస్తుంది. వారికి తోడై ఉంటాడు దేవుడు. అందుకే అన్నాడు, యెహోవా ఆ ఇంటి వారికి ఏమై ఉన్నాడట? తోడై ఉన్నాడు. యెహోవా వారికి తోడై ఉన్నాడు. ఒక ఇంటిని దేవుడు ఆశీర్వదించాలనుకుంటే, ఒక ఇంటి మీదకి దేవుడు దీవెన అనుగ్రహించాలనుకుంటే అది ఎవరు ఆపలేరు కదా. దాన్ని ఎవరు ఆపలేరు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తువాడు. పెంట కుప్పల మీద ఉన్న స్థితిలో నుండి దీనులను ఎక్కడ తీసుకొచ్చారట? పైకి తీసుకొచ్చారట. చాలామంది మనందరి జీవితాల్లో, ఈవెన్ నాతో సహా మనందరి జీవితాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. మన గతాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనకు ఒకటే గుర్తు వస్తుంది, దేవుడు మమ్మల్ని చాలా ఉన్నతమైన స్థితిలో ఉంచాడండి అంటారా అనరా? మీరు కొన్ని వందల సార్లు అంటారు, ఆ గతంలో మా పరిస్థితుల్లో ఉండేది కాదండి, అప్పుడు మా పరిస్థితుల్లో ఉండేది కాదు, దేవుడు మమ్మల్ని ఈరోజు చాలా దీవించాడు. మన గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఒక ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, తినడానికి తిండి ఉండేది కాదండి మాకు అన్నాడు. నాకు చాలా ఏడుపు వచ్చింది ఆ మాటలు వింటుంటే. తినడానికి తిండి ఉండేది కాదండి, ఇంట్లో రేపొద్దున తినాలంటే ఎక్కడ తెచ్చుకోవాలని బాధ వేసేది, భయం వేసేది. ఏదైనా జబ్బు చేస్తే గుండెలు దడెక్కిపోయేవి, మందులకు ఎక్కడికి పరిగెత్తాలా అని ఉండేది. వర్షం వస్తేనే మిల్లు గారిపోయేది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. బట్టలు కూడా సరిగ్గా ఉండేవి కాదు, కొనుక్కోవడానికి కూడా స్తోమత సరిపోయేది కాదు. ఎంత కష్టపడినా కూడా అలా సరిపోయేదంతే. ఇంటికి అలా పెడుతుంటే అలా సరిపోయేది తప్ప ఒక్కసారి కూడా నేను సరైన భోజనం చేయలేకపోయాను. కొన్ని దినాల పాటు మా కుటుంబానికి సరైన భోజనం పెట్టలేకపోయాను. పండగలు వస్తుంటే చుట్టుపక్కల పిల్లలందరూ అవి ఇవి వండుకుని తింటుంటే మా పిల్లలు ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళేమో చక్కెడలు వండుకున్నారు, అమ్మ వాళ్ళు జంతుకులు వండుకున్నారు, నాన్న వాళ్ళేమో స్వీట్లు తెచ్చుకున్నారు, వీళ్ళేమో అరిసెలు వండుకున్నారని చెప్తుంటే ఏడుపు వచ్చినట్టు ఉండేదండి. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు మేము 10 మందికి పెట్టగలిగే స్థాయిలో దేవుడు నడిపించాడు అన్నాడు. ఎంత గొప్ప దీవెనది. మేము 10 మందికి పెట్టగలిగే స్థితిలో ఈరోజు ఉన్నామండి. 10 మందికి మేము భోజనం పెట్టగలిగే స్థితిలో మా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. చాలండి, మాకు ఇంతకు మించి ఏం అక్కర్లేదు. మేమేం వెండి బంగారాలు అడగట్లేదు, ఆస్తులు అంతస్తులు అడగట్లేదు, మాకేం మేడలు మిద్దెలు కావాలి, మమ్మల్ని అందరికంటే ఎత్తులో నిలబెట్టమని మేము అడగట్లేదు. ఆ 10 మందికి భోజనం పెట్టగలిగే స్థితి అలా ఉంటే చాలు మాకు అన్నాడు. ఆయన గతాన్ని నెమరు వేసుకుంటూ, ఆయన గతాన్ని స్మరించుకుంటూ, బాగానే ఉందయ్యా ఇల్లు సొంత ఇల్లేనా అని అడిగినందుకు ఆయన అంతగా చెప్పాడు. ఇల్లు సొంత ఇల్లేనా అంటే అవునండి సొంత ఇల్లే, కానీ ఇక్కడికి రావడానికి నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో, ఇక్కడికి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో, ఇక్కడికి రావడానికి నేను ఎంత బాధ అనుభవించానో నాకు తెలుసండి. ఎన్నో సమస్యలు చుట్టుముట్టుకున్నప్పుడు దేవుడు నన్ను కాపాడాడు. అంతే. ఒక్కసారి మీరు ఆలోచించారు లేదో, సహాయం ఎక్కడ నుండి వచ్చినో అంటే కనబడని దిశ నుండి వస్తుంది మన దగ్గరికి. కనబడదు. ఇది ఎలా వచ్చిందో కూడా తెలియదు, ఎలా వచ్చిందో మనకు అర్థం కాదు, ఏం జరిగిందో అర్థం కాదు. కాసేపటికి తేరు చూసుకున్న తర్వాత ఏదో అద్భుతంలా ఉంటుంది, ఏదో అద్భుతం జరిగింది నా జీవితంలో అన్నట్టు ఉంటుంది. ఇలాంటివి మన లైఫ్లో ఎన్ని ఫేస్ చేసి ఉంటాం చెప్పండి? ఇప్పటికే కొన్ని 100,000 ఫేస్ చేసి ఉంటాం. కొన్ని 100,000. దేవుని కృప, దేవుని దయ, సృష్టించిన వాని కాపుదల ఉంది అని అర్థం చేసుకోలేని వాడు ఏదో లోక సంబంధమైన పదప్రయోగాలు చేస్తాడు. కానీ నిజంగా అది అర్థమైన వాడు అంటాడు, నిజమే, ఇది యెహోవా ఆశీర్వాదం, ఇది యెహోవా దీవెన, పరమ తండ్రి అయిన దేవాది దేవుని కృప మా కుటుంబం మీద ఉంది. ఆయన మమ్మల్ని విడువలేదు, ఎడబాయలేదు. ఎన్నో మార్లు మేము పడిపోయినప్పటికీ మమ్మల్ని తిరిగి లేవనెత్తాడు. ఎన్నో మార్లు మేము మా స్థితిని బట్టి దుఃఖిస్తున్న సమయంలో ఆయన మాకు ఓదార్పునిచ్చాడు. ఆయన దీవెన మమ్మల్ని ఆదుకుంది, ఆయన కృప మమ్మల్ని ఆదుకుంది, ఆయన దయ మమ్మల్ని ఆదుకుంది. నిజమే ప్రియులరా, దేవుని మీద ఆధారపడి చెడిపోయిన వాడు ఎవ్వడూ లేడు. దేవుని మీద ఆధారపడి నష్టపోయిన వాడంటూ ప్రపంచంలో ఎవడు లేడు.
దేవుని మీద ఆధారపడి నాశనం అయిపోయిన కుటుంబం అంటూ ప్రపంచంలో ఏదీ లేదు. ఆయన యందు భయభక్తులు నిలిపిన ప్రతివారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఆయన ఎదుట నిలబడతారు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అన్నాడు చూశారు. ఆయన ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించి వారిని గురించి మాట్లాడుతూ, ఆయన అడుగు జాడల్లో నడుచుకుని వారి గురించి మాట్లాడుతూ, నీ శాసనములు నాకు ఆలోచన కర్తలై ఉన్నవి అంటున్న భక్తుల గురించి మాట్లాడుతూ అన్నాడు, నిజమే, వారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు. నది వారన నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె మొక్క వలె ఉంటారు. నీ పిల్లలు నీ భోజనపు బల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఎదుగుతారు. యెహోవా దయ పొందిన ప్రతివాడు ఇలాగున ఆశీర్వదింపబడును అంటాడు. యెహోవా కృప పొందిన ప్రతివాడు ఇలాగున ఆశీర్వదింపబడును అంటాడు. నిజం ప్రియులరా, నిత్యజీవ మార్గంలో మనల్ని నడిపించడానికి తన కుమారుడైన క్రీస్తునే మనకు అనుగ్రహించిన దేవాది దేవుడు నిత్య జీవం అనే గొప్ప వాగ్దానాన్ని మనకిచ్చాడు. నిత్య జీవం అనే గొప్ప ఆశీర్వాదాన్ని మన కుటుంబం మీద ఉంచాడు. అందుకే మనం ఎప్పుడు 24 గంటలు 24/7 ఎవరి మీద ఆధారపడతాం? ఆయన మీదే. 365 days మనం ఎవరి వైపు చూస్తాం? ఆయన వైపే. మన చెవుల్లో ఎప్పుడు మారుమోగుతూ ఉంటుంది. నా చెవుల్లో మీ చెవుల్లో ఎప్పుడు మారుమోగుతూ ఉంటుంది, నా దేవుడు నన్ను విడువడు ఎడబాయడు. నిద్రలో కూడా ఆ మాట నాకు గుర్తొస్తూ ఉంటుంది. నా దేవుడు నన్ను విడువడు ఎడబాయడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఒక్కసారి మన చెయ్యి ఆయన చేతిలో వేసిన తర్వాత, ఒక్కసారి ఆయన యందు విశ్వాసం ఉంచిన తర్వాత, ఒక్కసారి కుటుంబం ఆయన కనుసన్నల్లోకి వచ్చేసిన తర్వాత ఇక మరల ఎన్నడూ మరిచిపోవటానికి కూడా ఆస్కారం లేదు. అసలు మరిచిపోయేవాడు కాడు. ఆయన జ్ఞాపకాలలో మనం ఎప్పుడు ఉంటాం. అంత శక్తివంతమైనది దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన. అది మన కుటుంబం మీద ఉంటే ఎంత గొప్ప ధన్యత అది. అంతెందుకు, జస్ట్ దావీదు గారు ఒక సూచన చూశాడు. దేవుని కృపను బట్టి, దేవుని కృపను గురించి ఒక సూచన. అదేంటంటే, మందసం అనేది దావీదు గారి ఇంట్లో లేదు, వేరే చోట ఉంది. వేరే చోట ఉన్నప్పుడు ఏం జరిగిందో దావీదు చూసి, అమ్మో ఇలా కాదు ఇది, ఎందుకంటే మందసానికి కీర్తనల గ్రంథం అంటాడు నీ బల సూచకమైన మందసం అంటాడు. ఏంటట? నీ బల సూచకమైన మందసం అంటే అదొక వస్తువే, కానీ ఆ వస్తువుకు అక్కడ దేని పోల్చి మాట్లాడుతున్నాడు అంటే భక్తుడు, నీ బలానికి ఒక సూచన మాకు అనుగ్రహించావు. ఆ మందసంలో ఏదో శక్తి ఉందని కాదు. నీ బల సూచకము అంటే జస్ట్ నీ బలాన్ని మాకు చూపించడానికి ఆ పూర్వకాలంలో, ఆ సర్వసత్యం లేని రోజుల్లో మందసాన్ని దేవుడు ఒక ఎగ్జాంపుల్గా చూపించాడు, ఒక ఉదాహరణగా చూపించాడు. పాత నిబంధన గ్రంథంలో చాలా ఉదాహరణలు ఉంటాయి కదా. ఇత్తడి సర్పాన్ని నిలబెట్టారు. ఇత్తడి సర్పం దేనికి సూచన? సిలువ మీద వేలాడబోయే యేసుక్రీస్తు ప్రభు వారికి సూచన. ఈ సర్పాన్ని చూచిన ప్రతివాడు ఏమయ్యాడు? బ్రతికాడు కదా. ఆ సర్ప విషయం నుంచి బతికాడు. పాము కాటు నుంచి బతికినట్టే సాతాను కాటు నుంచి మిమ్మల్ని బ్రతికించడానికి, పాపపు కాటు నుంచి మిమ్మల్ని బ్రతికించడానికి నిలువబడినవాడు, సిలువ వేయబడినవాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఒక సూచన. దట్ వాజ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇన్ ద సేమ్ వే బైబిల్ గ్రంథంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, సూచనలు చాలా ఉన్నాయి. ఆ సూచనల్లో ఈ మందసం కూడా ఒకటి. ఈ మందసాన్ని గురించి గ్రంథంలో రాయబడిన ఒక మాట మనం చూస్తే, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. 9 నుంచి చదువుదాం. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. ఈ ఓబేదెదోము ఇంటి దగ్గర ఉంచేటట్టు చూడండి. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. జాగ్రత్తగా చూడండి. ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించారని మందసం ఉండటాన్ని బట్టి. అంటే మందసం ఉంది అని అంటే, మందసం ఒకవేళ దుష్టుల ఇంట్లో ఉంటే ఆ దుష్టుల ఇంటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని అర్థం చేసుకోవాలా? నో. అసలు ఈ ఓబేదెదోము అనే వ్యక్తి మందసాన్ని దైవ బలానికి సూచనగా అంగీకరించి లోపల పెట్టుకోవడం కారణంగా దాని ప్రాధాన్యతను బట్టి, అతని హృదయాన్ని బట్టి, ఎందుకంటే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినవాడు, మనిషి హృదయాన్ని గ్రహించగలిగే శక్తిమంతుడు దేవుడు. అతని ఇంటిలోనికి అది రావడం కారణంగా ఆ కుటుంబం మొత్తాన్ని దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడు. చూడండి, అక్కడ అదే వ్రాయబడింది, ఆ ఇంటి వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించెను. ఆ తర్వాత చదవండి.
దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చేశాడు. చూడండి, ఆయన బలసూచకమైన మందసం అంటే ఆయన బలం ఏ కుటుంబంలో అయితే ఉందో ఆ కుటుంబమును అతనికి కలిగిన దానిని అంతటినీ దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం అనగానే ఒకటే గుర్తుపెట్టుకోండి, మరలా గుర్తు చేస్తున్నాను. ఏదో పూర్తిగా ముత్యాలు, వజ్రాలు, వెండి బంగారాలు, లేకపోతే ధనధాన్యాలు, రాసులు, ఏవో కోటాను కోట్లు మీ మీద వచ్చి పడిపోతాయన్నది అబద్ధం. అది కాదు. నిజమైన ఆశీర్వాదం ఏది అంటే కోట్లున్నా కురుపులు వచ్చి చచ్చిపోవడం కంటే, అంతేనా? కోట్లుండి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ జీవితం అలా గడిపేసి చచ్చిపోవడం కంటే ఉన్నదానితో తృప్తి చెందుతూ ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో, ఆనందంగా దేవుని సన్నిధిలో పిల్లా పాపలతో వర్ధిల్లుతూ చనిపోవడం ఎంత బాగుంటుంది. ఏది నిజమైన దీవెన చెప్పండి? ఏది నిజమైన దీవెన? బ్యాంక్ అకౌంట్లో 25 లక్షలు ఉన్నాయి నీకు అనుకో, కాసేపు బ్యాంక్ అకౌంట్లో 25 లక్షలు ఉన్నాయి. ఈ 25 లక్షలు హాస్పిటల్ బిల్లులకి అయిపోతున్నాయి. నువ్వు అనుకోవచ్చు, ఎంత బిల్లు అయినా పర్లేదండి, నా దగ్గర ఇంకా చాలా డబ్బు ఉంది. అది ఆశీర్వాదం? అది అసలు బిల్లు కట్టాల్సిన పనే నాకు లేదు, సూదులు పొడిపించుకోవాల్సిన అవసరతే నాకు లేదు, మందులు మింగాల్సిన కర్మ నాకు పట్టలేదు. నాకున్న దాంతో నేను చాలా తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా నా పిల్ల పాపలతో వర్ధిల్లుతున్నాను. ఏది నిజమైన ఆశీర్వాదం మీరు చెప్పండి? కదా, అదే కదా నిజమైన దీవెన, అదే కదా నిజమైన ఆశీర్వాదం. ఏదో మన దగ్గర డబ్బులు ఉన్నాయి, సంపాదించుకున్నాం, రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామంటే దానివల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏముంది? అది నిజమైన దీవెనే ఉంది. మనం బ్రతికినంత కాలం ఆయన కృపలో బ్రతికినంత కాలం ఆయన దయలో బ్రతికి కష్ట నష్టాలను ఎదుర్కోగలిగే దృఢమైన మనస్సును సంపాదించుకుని కేవలం పరసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి నిత్య జీవాన్ని పొందుకోవటానికి మనం పరుగులు తీస్తూ ఉంటే మరణానంతరం ఆ నిత్య జీవితాన్ని స్వతంత్రించుకున్నామన్న తృప్తి మనలో ఉంటే, నేను నా కుటుంబం దేవుని సేవించి నిత్య జీవితంలో ఉన్నాము అనేటువంటి భావన మనందరికీ ఉంటే అంతకంటే గొప్పదైన ఆశీర్వాదం ప్రపంచంలో ఇంకోటి ఉంటుందా? ఉండదు. కోట్లు సంపాదించుకున్న ఒక ఆయన్ని బాగా పై అంతస్తులో పడుకోబెట్టారట హాస్పిటల్లో, అద్దాల గదిలో. మంచం మీద పడుకొని ఆ అద్దాల్లో నుండి చూస్తున్నాడట కింద పోయే వాళ్ళని, వచ్చే వాళ్ళని. అప్పులో ఉన్నాడు, బాగా పై అంతస్తులో ఉన్నాడు. వచ్చిపోయే వాళ్ళని చూస్తున్నాడు. ఈలోగా అతడు చూస్తూ ఉండగా ఒక అడుక్కు తినే ఆయన చెప్ప తీసుకుని వచ్చాడట. కింద రోడ్డు మీద కనబడుతుంది దృశ్యం. ఈయన పైన ఉన్నాడు, పక్కన యాపిల్ పళ్ళు, అరటి పళ్ళు, ఇంకా రకరకాల పళ్ళెలో పెట్టున్నాయి. ఒక పక్క చేతులకి సెలైన్ ఎక్కుతుంది, ఒక పక్క వచ్చి నడిచి వచ్చి ఒకటి పొడిచిపోతుంది అరగంటకోసారి, సుర్రుమంటది. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ నొప్పిలో, ఆ బాధలో ఉంటూ కిందకు చూస్తున్నాడు. బిల్లుకి బోల్డ్ అంతా బిల్లు కట్టగలడు, ఇబ్బంది ఏమీ లేదు. ఇంట్లో వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. గడికి ఒకసారి ఫోన్ చేస్తారు, ఎలా ఉన్నాడు మా డాడీ? నర్సు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది, బాగానే ఉన్నాడండి, ఇప్పుడే కాలు పైకెత్తి కట్టేసాం, ఇందాకే లోపలికి తీసుకెళ్ళి శుభ్రంగా పైప్తో కొట్టేసి మరలా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి లోపల పడేసాం, పర్లేదండి, వీపు పుండు పడిపోకుండా ఆయింట్మెంట్లు రాస్తున్నాం, మరి పడుకునే ఉంటున్నాడు కదా. ఎంత చేయమంటావు ఫోన్పే, ఎంత చేయమంటావు గూగుల్ పే అంటే ఆ ఫోన్పేలు నడుస్తాయి, గూగుల్ పేలు నడుస్తాయి. ఆయన పక్క నుండి చూస్తుంటే ఒక అడుక్కునేవాడు చక్కగా అడుక్కుని వచ్చేసి చిన్న డేరాలో అతని భార్య ఉంది, ఒక చిన్న బెడ్ ఉంది, వచ్చాడు, శుభ్రంగా అడుగు వచ్చాడు, పంచుకుని తినేశారు. పంచుకుని తినేసి అందులోనే పడుకుంటున్నారు, అక్కడే ఉంటున్నారు, అక్కడే గడిపేస్తున్నారు. అప్పుడు అర్థమైంది ఇతనికి, దీన్ని మించిన ఆశీర్వాదం ఇక్కడ ఉండదయ్యా బాబు, నేను అక్కడికి ఆడిక్కడికి వచ్చినా బాగుండేది కదా అని అప్పుడు అనుకుంటున్నాను. అందుకే పెద్దలు కూడా ఉంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం రా నాయన అని. ఏ భాగ్యం అంట? మహాభాగ్యం. మనకి ఇప్పుడు అర్థం కాదు, అది మనకి ఇప్పుడు అర్థం కాదు. ఆరోగ్యం ఎంత గొప్ప భాగ్యం అది పోయినోడికి తెలుస్తుంది, ఉన్నోడికి తెలియదు. అందుకే ఉన్నోడు దాన్ని కాపాడుకోడు. ఉన్నోడు కాపాడుకుంటాడా? కాపాడుకోడు. పోగొట్టుకునేదాకా ఏదోటి తింటానే ఉంటాం మనం. పోగొట్టేది మరీ తింటాం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు అన్నట్టు, దాన్ని పోగొట్టుకునేంతవరకు మనకు నిద్ర పట్టదు. పోగొట్టుకున్నాక దొరకమన్నా మళ్ళీ దొరకదు, ఇంకా దొరకదు. ఆవిరైపోయినట్టే ఆరోగ్యం ఆవిరైపోయినట్టే. ఎంత పరుగెత్తినా మళ్ళీ దొరకదు మనకు. అది నువ్వు ఎన్ని తిరుగు. అప్పుడప్పుడు మనకు మాట వినపడుతుంటుంది, ఎన్ని హాస్పిటల్ తిరిగామండి అంటారు.
ఏం తిరిగారట? ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగామండి, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఏమైందట? ఎక్కడా తగ్గట్లేదండి అంటారు. ఎక్కడా ఏమవట్లేదు, తగ్గట్లేదు. సో అలాంటి పరిస్థితులు కూడా వస్తుంటాయి. అంటే ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎక్కడా తగ్గట్లేదు అంటే అది ఆశీర్వాదమా, దీవెన? అది కాదు, కాదు ప్రియులరా. అందుకే దేవుని కృపలో వరిదిల్లడం ద్వారా మనం పొందుకునే దీవెనలు, దేవుని మాటలను వినడం ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదం, ఆయన అడుగు జాడల్లో నడవడం. తిండి గురించి కూడా చెప్పాడు ఆయన, తిండి గురించి కూడా చెప్పాడు. తిండిపోతులతో అసలు ఫ్రెండ్షిప్పే చేయొద్దు అంటాడు ఆయనకి, అంత చిరాకు. తిండిపోతులతో ఫ్రెండ్షిప్ చేయకండి, మాంసం అధికంగా తినేవాడి దగ్గరికి కూడా వెళ్ళకండి అంటాడు. అంటే ఆయన పని ఏంటంటే ఉదయం మధ్యాహ్నం 3 పూటల బిర్యానీ అంటే రెడీ అయిపోతాడు అనమాట. అలాంటి వాడితో ఫ్రెండ్షిప్ కూడా చేయకండి, మాంసం అధికంగా తినేవాడితో మీరు ఉండకండి అంటాడు. అంటే తిండి కూడా ఎలా ఉండాలంటాడు దేవుడు? మితంగా ఉండండి అంటాడు. మితంగా తినండి. మీకు 100% ఆకలి ఉంటే 70 తిని ఆగిపోండి, 50% ఆకలి ఉంటే 30 తిని ఆగిపోండి, ఒక 20 ఖాళీ పెట్టండి. కొంత ఖాళీ ఉండాలట దానికి. కొంత ఖాళీ ఉండడం వల్ల మిషన్ బాగా పనిచేస్తుంది, అంతేనా? అప్పుడప్పుడు మీరు పప్పు రుబ్బుతుంటారు కదా, పప్పు రుబ్బేటప్పుడు గ్రైండర్, మిక్సీ ఉంటుంది కదా, మిక్సీలో దాని స్థాయి ఉంటుంది కదా, మిక్సీ దాని దాని ఏమంటారు దాన్ని, కెపాసిటీ. ఆ కెపాసిటీ 1 కేజీ పప్పు అనుకోండి, ఖాళీ ఉంది కదా అని 2 కేజీలు వేసారు అనుకోండి, అది నలుగుతుందా పప్పు? అవుతుందా? పని అవుతుందా? ఎందుకు అవ్వదు? దాని కెపాసిటీకి మించి భారం పెంచాం. భారం పెంచాం కాబట్టి అది పనిచేయదు, అంతేనా? లిఫ్ట్ ఉంటుంది, ఈ లిఫ్ట్లో 6 మాత్రం ఎక్కాలని రాస్తారు అక్కడ. లేదు మేము 20 మంది ఎక్కేస్తామంటే, కూరుకుని 20 మంది ఎక్కేస్తామంటే అది లాగలేదు నిన్ను, అది ముందుకు కదలదు. ఆ కెపాసిటీకి తగ్గట్టే ఉండాలి. అందుకే మనం కూడా మన కెపాసిటీ ఏంటి అంటే, నేను తినగలనంటే సాగుదు, పొట్టకి సాగే గుణం ఉంది. నువ్వు తినగలనంటే పట్టేసుకుంటుంది, ఏదో నువ్వు అలా కుదిలించి తినొచ్చు. అలా తినేసినంత మాత్రాన అది అరగదు. అప్పుడప్పుడు చూడండి, ఎక్కడికి వెళ్తుంటాడు, ఏ పెళ్ళికో హోటల్కి వెళ్తుంటాడు, ఫుల్గా తినేసి మధ్యాహ్నం ఈయన ప్యాకెట్లు దాగి అవి కట్ చేసుకుని ఇవి కట్ చేసుకుని ఆ రసాలు దాగి ఈ రసాలు దాగి కింద పడి దొలుతుంటాం కదా. మనం ఎందుకు దొలుతుంటామంటే అతి అయిపోయింది, తెలియకుండా తినేస్తున్నాం మనం. అతిగా తినేసి సాగబెట్టేసుకుని ఇబ్బందులు పడుతుంటాం, చాలా కష్టాలు కొని తెచ్చుకుంటుంటాం. ఆ రసాలు ఈ రసాలు తాకపోతే మనకు పని అవ్వదు ఇంకా కదా. సో అఫ్కోర్స్ 1-2 సార్లు జీవితంలో అలాంటివి జరిగిన తర్వాత బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చిన తర్వాత మనం ఏమైపోవాలి? జాగ్రత్త పడాలమ్మో, ఇది కెపాసిటీకి మించిపోతుంది. దేవుడు కూడా చెప్పాడు, మితంగా ఉండమన్నాడు, అమితంగా కాదు. సో మనం మితంగా ఉంటేనే మంచిది అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుద్దంటే తొందరగా మన ఆరోగ్యం పాడైపోదు. దేవుని మాటలు శిలాశాసనాలు. అందుకే అంటాడు చూడండి, ఎక్కడ కీర్తనల గ్రంథం 119:24లో నీ శాసనములు నాకు ఆలోచనకర్తలు అంటాడు. చూడండి 119వ కీర్తన 24 వచనం, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఏమై ఉన్నాయి అంటున్నాడు, ఆలోచనకర్తలట. అంటే దేవుని వాక్యం మనం ఎలా బతకాలో కూడా చెప్తుంది, మనం ఎలా జీవించాలో చెప్తోంది, ఎలా నడవాలో చెప్తోంది, ఎలా ఆలోచించాలో చెప్తోంది. కాబట్టి ప్రియులరా, వాక్యాన్ని బట్టి మీరు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు మీ కుటుంబం, మనము మన కుటుంబం దేవుని కృపలో వరిదిల్లాలి, దేవుని దయలో వరిదిల్లాలి. లేకపోతే ఆ కుటుంబానికి దేవుని దయ దూరం అయిపోద్ది. దేవుని దయ దూరం అయిపోయిందంటే అర్థం ఏంటి? విడువబడిన వారము అని అర్థం. ఎడారిలో విడువబడిన వారము, గొప్పదైన వరదలో విడువబడిన వారము, గొప్పదైన బాధలో విడువబడిన వారము, ఓదార్పు లేక నశించిపోవు వారము. మేకా గ్రంథంలో ఒక మాట 6:16లో, మేకా 6:16లో అలాంటి సందర్భాన్ని ఒకదాన్ని దేవుడు ఉదహరించాడు. మేకా గ్రంథం చదవండి. మేకా గ్రంథం 6:16, ఎలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు, ఆహబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు, వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక. ఎవరింటి వారట? ఆహబు ఇంటి వారు. అది శపించబడిన కుటుంబం. అది శపించబడిన కుటుంబం దేవుని ఆజ్ఞల్ని ఆలోచనకర్తలుగా భావించదు. శపించబడిన కుటుంబం ఎప్పుడు దేవుని మార్గాల్లో నడవదు. శపించబడిన కుటుంబం దేవుని ఉద్దేశానుసారంగా జీవించదు. అందుకది శపించబడింది. ఆహబు కుటుంబం ఎంత ప్రమాదకరమైందో మీ అందరికీ తెలుసు. ఆహబు కుటుంబం ఎంత అసహ్యకరమైన
క్రియలు చేసిందో మీ అందరికీ తెలుసు. వాళ్ళు దైవ భయం లేనివారు, వాళ్ళు దైవ ధిక్కరణ, ప్రవక్తలను కూడా చంపడానికి దూషించడానికి వెనకాడని కుటుంబం అది. దేవుని దాసుల్ని కూడా అవమానించి కొట్టి చంపడానికి ప్రయత్నించిన కుటుంబం. అనేక పాపాలు మూటగట్టుకున్నారు, వాళ్ళు పాపాలు మూటగట్టుకున్నారు, శాపాలు మూటగట్టుకున్నారు. ఆ శాపాలు మూటగట్టుకున్న కుటుంబం కాబట్టి చూడండి ఏమంటున్నాడు అక్కడ, ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటిని అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను గాను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను అన్నాడు. అంటే ఇది ఏమనాలి, దీన్ని శాపం అనాలా దీవెన అనాలా? ఏమనాలి దీన్ని? శాపమే తప్ప ఇది దీవెన కాదు ప్రియులరా. అది దీవెనకరమైన కుటుంబం కాదు, ఆశీర్వాదాన్ని పొందుకునే కుటుంబం కాదు. దైవోగ్రతకు పాత్రులు అవుతున్నారు. ఆయన కట్టడలకు భిన్నంగా, ఆయన ఆలోచనలకు భిన్నంగా, ఆయన మాటలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి కుటుంబంగా పేరుగాంచుతున్నారు. నో, అలా జరగకూడదు. ఒక కుటుంబం దేవుని దృష్టిలో పడిందంటే ఆ పేరుకి ఆయన మరిచిపోడు. గ్రంథంలో లిఖించబడిన కుటుంబాలే కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వారు దేవుని సన్నిధిని అంతగా ప్రేమించారు, యెహోవా సన్నిధిని అంతగా ప్రేమించిన వారు. దేవుని సన్నిధి కొరకు, ఆయన పని కొరకు పాటుపడిన కుటుంబాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలు అలాంటి కుటుంబాలు ఎన్నో వ్రాయబడ్డాయి. మరొక కుటుంబాన్ని మీకు చూపిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక అన్నాడు. ఎవరి ఇంటి వారి అందట? ఒనేసిఫోరు ఇంటి వారి యందు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. ఆ ఇంటి వారందరికీ ప్రభు కనికరం చూపిస్తాడట. ఎందుకు ఆ ఇంటి వారందరికీ ప్రభు కనికరం చూపిస్తాడని మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎందుకు ఆ ఇంటికి ఎందుకు కనికరం వస్తుంది? ఆ ఇంటి మీదకి ఎందుకు దీవెన వస్తుంది? ఆ ఇంటి మీదకి ఎందుకు ఆశీర్వాదం వస్తుంది అని అంటే చూడండి, అక్కడ అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక. ఎందుకంటే ఒక సేవకుడు జైల్లో ఉన్నాడు అంటే మనం వెళ్తామా? ఒక సేవకుడు స్టేషన్లో ఉన్నాడు అంటే మనం వెళ్తామా? వెళ్ళాం. ఎందుకంటే ఎందుకు అనవసరంగా మంతాలకు చుట్టుకోవడం అనుకుని. అతను మంచి పని చేసి, అనగా నిత్య జీవము కొరకైన స్వార్థ పని చేసి, ఆత్మల రక్షణ కొరకైన పని చేస్తూ ఎక్కడికి వెళ్ళాడు? సంఖ్యల మధ్యలోనికి వెళ్ళాడు, కష్టాలలోనికి వెళ్ళాడు, కన్నీళ్లలోనికి వెళ్ళాడు. వీరు ఈ ఒనేసిఫోరు ఆ సేవకుడిని అంతగా ప్రేమించాడు. పౌలు అనేటువంటి ఆ సేవకుడిని అంతగా ప్రేమించాడు. ఎందుకంటే అతడు దేవుని పని చేయుచున్నాడు అంటాడు. ఇతడును నా వలే ప్రభు పని చేయుచున్నాడు అంటాడు పౌలు ఒక చోట. అంటే పౌలు గారు చేస్తున్నది ఎవరి పని అంటే దేవుని పని, ప్రభు పని, ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ. అది అంత సామాన్యమైన సంగతి కాదు. ఒక మనిషిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఎంతసేపు కూర్చోబెట్టడం అంటే ఆ టాస్క్ ఎంత కష్టమైన టాస్క్ మీరు ఆలోచించండి. ఒక మనిషిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో, అది లోకంలో బతుకుతున్న మనిషిని తీసుకొచ్చి, అపరాధాల చేత పాపాల చేత చచ్చి బ్రతుకుతున్న మనిషిని తీసుకొచ్చి, సమస్తమైన కల్మషంతో నిండిపోయి సాతాను యొక్క క్రియలు తన బ్రతుకులో జరిగిస్తున్నటువంటి మనిషిని తీసుకొచ్చి దేవుని మాటలు ప్రకటించి అతని మనసు మార్చి అతనికి బాప్తిస్మం ఇచ్చి తీసుకొచ్చి 2 గంటల పాటు ఇక్కడ కూర్చోలాగా దేవుని మాటలు విను, మోకరించి ప్రార్థన చేయి, దేవుని పనుల్లో పాలిభాగం తీసుకొని శాసించే స్థితిలో వాళ్ళని నిలబెట్టడం అంటే అది దేవుని పని. అదంత సామాన్యమైందా? అవసరాలకో ఎర్రలకో రప్పించడం చాలా ఈజీ. దట్ ఈజ్ నాట్ ఎ బిగ్ టాస్క్. కొన్ని అవసరాలు వేసి, కొన్ని ఎర్రలేసి, మీకు అలా చేసేస్తాం, ఇలా చేసేస్తాం, మీకు అలాగైపోద్ది, ఇలాగైపోద్ది, వచ్చేయండి అంటే చాలామంది వస్తారు. కానీ అలా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని ప్రకటించి, దేవుని మాట, ఖచ్చితమైన మాట ప్రకటించి, అతని మనసు మార్చి దేవుని వైపు తిప్పి, దేవుని జ్ఞానంతో అతని నరాల్లో దేవుని మాటలతో అతన్ని నింపి సన్నిధికి తీసుకొచ్చి కూర్చోబెట్టడం, అతను మారు మనస్సు పొంది సత్యవాక్యాన్ని విని బాప్తిస్మం పొందేట్టుగా అతనికి బోధించటం, అది సామాన్యమైన టాస్క్ కాదు. అది ఇట్స్ ఎ బిగ్ టాస్క్, ఇట్స్ ఎ బిగ్ డీల్. అది దేవుని పని. అంటే మతాలు మార్చడం కాదు దేవుని పని, మనసు మార్చడమే దేవుని పని. ఒక మనిషి, క్రూరుడైన మనిషిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టడం. ఒక తమ్ముడు ఉన్నాడు, ఒకనొక టైంలో మాట్లాడుతూ, అన్న మన చర్చికి చెందిన అబ్బాయే, పేరు చెప్పను,
అన్న నా మీద ఇంకా ఒక మర్డర్ కేసు ఉందన్న అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, నీ మీద మర్డర్ కేసు ఏందిరా నాయన అంటే, ఒక అతన్ని పలానా టైంలో చంపేశానన్న, ఇలా జరిగిందన్న, అప్పుడు ఇలా అయితే ఆ గొడవలో చచ్చిపోయాడన్న, నా మీద కేసు. మరి ఏమవుతుందంటే నడుస్తుందన్న, ఇంకా తిరుగుతున్నాను. నువ్వా? నేనే అన్నా. మరి అలాంటోడు ఎలా అంటే, అవునన్నా మీ మాటలు విన్న తర్వాత చాలా ఆలోచనలో పడ్డాను, మారానన్నా, మార్పు చెందాను, ఇదిగో ఇప్పుడు బాప్తిస్మం తీసుకుని దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాను, కానీ దాని తాలూకా బాధ ఇంకా నన్ను వెంటాడుతుంది. ఇప్పుడు కానీ నేను ఆ పేరు మీకు చెప్పాను అనుకోండి, నేను ఇతనా అనుకుంటారు మీరు. సో ఇలా ఒక వ్యక్తికి దేవుని వాక్యాన్ని బోధించి తీసుకొచ్చి కూర్చోబెట్టడం అంటే అంత కష్టం, అది చాలా అంత సులభమైన పనేం కాదు అది. అలాంటి పని ఎవరు చేస్తున్నారు? పౌలు గారు చేస్తున్నారు, దేవుని సేవకులు చేస్తున్నారు, సత్యం ప్రకటించే వారు అందరూ చేసేది అదే. సత్య మార్గంలో నడిపించడం అంటే దట్ ఈజ్ నాట్ అది చిన్న విషయం కాదు, అది చాలా కష్టతరమైనది. దట్ ఈజ్ నాట్ ఈజీ థింగ్, చాలా టఫ్గా ఉంటుంది అది. ఒక మనిషి మారడం అంటే ఎంత కష్టమో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మారని మనిషితో గడుపుతున్న వాళ్ళకి తెలుస్తుంది మారితే ఎంత బాగుంటుందో. ఇక్కడ చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు, మారని మనుషులతో బతుకుతుంటారు, మార్పు లేని మనుషులతో జీవితాన్ని పంచుకుంటుంటారు, మార్పు లేని మనుషులతో కాలం వెళ్లదీస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అర్థమవుద్ది ఈ మనిషి మారితే ఎంత బాగుంటుందో. అలా మారినప్పుడు ఆ జీవితం, ఆ ఆనందం, ఆ పట్టరాని సంతోషం మామూలుగా ఉండదు. అతని బ్రతుకులో సంభవించిన మార్పు ఆ కుటుంబంలో అంత సంతోషాన్ని నింపుతుంది. అదే ఆత్మల సంపాదన అంటే, అదే ఆత్మల రక్షణ అంటే. మతాలు మారమనలేదు దేవుడు, మనసులు మార్చుకోండి అన్నాడు. రక్షణ పొందండి, రాబో ఉగ్రతను మీ కుటుంబం తప్పించుకోవాలి. సో ఆ దైవ సేవకుడి యొక్క గొప్పతనాన్ని ఎరిగిన ఒనేసిఫోరు వచ్చినవాడు సామాన్యుడు కాదు, దైవజనుడు. ఈ దైవజనుడు ఆత్మల సంపాదన కొరకు అహర్నిశలు పాటుపడుతున్నవాడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, సత్యమును ప్రకటిస్తున్నవాడు, నీతి మార్గాలలో నడుస్తున్నవాడు. అతని మీద ఈయనకి ఒనేసిఫోరుకు ప్రేమ ఉంది. ఆ ప్రేమను బట్టి పలానా దైవజనుడు సంకెళ్లలో ఉన్నాడట, లేదా మీ సేవకుడు సంకెళ్లలో ఉన్నాడట, చెరసాలలో ఉన్నాడట అన్నప్పుడు ఏమాత్రం సిగ్గుపడకుండా ఒక్క వ్యక్తి ఏదైనా కారణం చేత సంఖ్యలలోకి వెళ్ళాడు అనుకోండి, తప్పు చేయకుండా, తప్పు చేసి వెళ్ళే పనికి మాలలో కూడా ఉంటారు, వాళ్ళది వేరే విషయం. తప్పు చేసి ఎవరైనా ఒకవేళ సంఖ్యలలోకి, తప్పు చేయకుండా ఎవరైనా సంఖ్యలలోకి వెళ్ళాడు అనుకోండి, సమాజం ఏమంటుంది చెప్పండి? సమాజం చెడ్డోడు అంటదా, మంచోడు అంటదా? చెడ్డోడు అంటది. కిట్టని వాళ్ళందరూ బాగా తిడతారు, భలే అయిందిలే మీకు అంటారు, ఇలాగే అవ్వాలంటారు. పౌలు గారు అలాంటివి ఎన్ని నిందలు ఎదుర్కొన్నాడో, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఎదుర్కొన్నాడో. అన్నిటికంటేనట కత్తి దిగటం కంటే కూడా మాట దిగడం చాలా ప్రమాదకరం అట. బైబిల్ గ్రంథం ఒక మాట చెప్పింది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. మీరు చాలామంది ఉంటారు, బాధ అంటే ఒంటికి తగిలిన గాయాన్నైనా తట్టుకోవచ్చు కానీ మనసుకి తగిలిన గాయాన్ని తట్టుకోలేమని అంటారు. ఒక సేవకుడికి ఎప్పుడు తగిలేవి ఆ గాయాలే. మరి ఎన్ని బూతులు భరించాలో తెలుసా, ఎన్ని తిట్లు భరించాలో తెలుసా, ఎన్ని నిందలు భరించాలో తెలుసా, ఎన్ని అవమానాలు భరించాలో తెలుసా. కామెంట్లలోకి వస్తుంటారు కుక్కలు లాంటి వాళ్ళు, నోటికొచ్చిన బూతులు తిడుతుంటారు, నోటికొచ్చిన బూతులు. కావాలంటే చూడండి, అప్పుడప్పుడు మన కామెంట్లు ఫేస్బుక్లో మన ఎవరో తమ్ముడు అన్న మన వీడియోలు పబ్లిక్లో పెట్టొద్దన్నా అంటున్నాడు మొత్తానికి వచ్చి. ఎందుకంటే అన్నయ్య మిమ్మల్ని తిడుతుంటే బాధగా ఉందన్న, ఎవడో నోటుకొచ్చింది వాగుతాడన్న, భయంకరుడు బూతులు మాట్లాడతాడు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాడన్న. ఇంట్లో వాళ్ళని కూడా తిడుతుంటారు అప్పుడప్పుడు. అమ్మల్ని తిడతారు, ఆలిని తిడతారు, బిడ్డలను తిడతారు, మనల్ని తిడతారు, వాళ్ళ కుటుంబానికి ఏదో అన్యాయం చేసినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు తిడుతుంటారు. అవన్నీ భరించాలి. కత్తిపోటు వంటి మాటలు. ఒంటికి తగిలిన గాయం అయినా మానిపోద్దేమో కానీ మనసుకు తగిలిన గాయం అంతగా మాందో. కానీ ఇంతమంది ఆత్మలు రక్షించబడాలంటే అన్ని తిట్లు తినాలి, మరి అన్ని అవమానాలు పొందాలి, అన్ని నిందలు పడాలి. మనం ఏమనుకుంటామంటే ఆయనకేంటంటే బాగానే ఉన్నాడు కదా అనుకుంటాం. కానీ అన్ని ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయో, ఎన్ని బూతులు భరిస్తున్నాడో, ఎన్ని నిందలు భరిస్తున్నాడో, ఎన్ని అవమానాలు భరిస్తున్నాడో అవతల వాళ్ళకి అర్థం కాదు. అభిమానం తట్టుకోలేం. అప్పుడప్పుడు మా అన్నయ్య అంటాడు, బాబు ఈడి దారిలోకి మనం వెళ్ళలేమంటాడు. నేనైతే ఇలాంటివి అసలు భరించలేను అంటాడు. తన సున్నితమైన మనస్తత్వం కలిగినాడు కాబట్టి ఇలాంటి తట్టుకోలేడు. కొంచెం హార్డ్గా ఉండాలి, తప్పదు.
ఎందుకంటే మనం చేసేది మంచి పని. మేలు చేసి మనం ఏమనుభవిస్తున్నాం? బాధ అనుభవిస్తున్నాం. మనం ఏదో కీడు చేసి తిట్లు తినట్లా, అన్యాయం చేసి నిందలు భరించట్లా. నా నిమిత్తం మీరు దూషింపబడినప్పుడల్లా, హింసించి దూషించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరో ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటారు. మన వాళ్ళకేమో కోపం వచ్చేస్తుంటుంది, మన తమ్ముళ్ళకి అన్నయ్యలకి ఎలా అంటావా మా అన్నయ్యనని. సో వీళ్ళు మాడుతుంటారు, కామన్ అది. కానీ తప్పదు. అలాంటి వాటికే అవమానాలు, ఇలాంటి కష్టాలు, నిందలు, శ్రమలు ఎన్నొచ్చినా సరే ఇది అర్థమైన విశ్వాసం ఏమనుకుంటాడంటే, అతడు సత్యవంతుడు గనుక నిందింపబడుతున్నాడు, అతడు యథార్థవంతుడు గనుక నిందింపబడుతున్నాడు. ఇప్పుడు కూడా ఒక చెట్టు మీదకి రాయి వెళ్ళింది అంటే దానికి కాయలు ఉన్నాయని అర్థం అంట. ఒక చెట్టు మీదకి రాయి వెళ్ళట్లేదంటే దానికి కాయలు లేవు, పళ్ళు లేవు, ఫలాలు లేవు. దానికి ఫలించే చెట్టు మీదకి ఎప్పుడు రాళ్ళు వెళ్తానే ఉంటాయి. ఎక్కడ దొరుకుతాడా రాయి ఇసిరేద్దామని చూస్తూనే ఉంటారు. సో పౌలు గారిని తీసుకెళ్ళి లోపల పడేశారు. ఏం పాపం చేసి ఉంటాడు మీరు ఒకసారి ఆలోచించండి. పాపం చేసే టైంలో జైలుకి వెళ్ళా. విచిత్రం అది చూడండి. విచిత్రం ఏంటంటే హింసకుడు, దోషకుడు, హానికరుడు నో జైల్. అలాంటి దౌర్భాగ్యకరమైన దుస్థితిలో ఉన్నప్పుడు జైల్లో లేడు. జైలుకి వెళ్ళా, ఎవడు జైల్లో పెట్టమని అడగలే. ఎందుకంటే అక్కడ బాధింపబడుతున్న వారు నీతిమంతులు కాబట్టి ఈయన జైలుకి వెళ్ళా. ఈయన అనీతిమంతుడు కాబట్టి. ఇప్పుడు ఈ నీతిమంతుడు అయ్యాక ఆయనకి రోజు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? జైలే, తిట్లే, నిందలే, అవమానాలే, బూతులే. నిజమే. ఒకప్పుడు పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఎవడు మాట్లాడ్డు. మనం లోకంలో తిరుగుతున్నప్పుడు మనల్ని చూస్తే పడద్ది, మాట్లాడరు. అమ్మ ఈడితో ఎందుకులే అనుకుంటారు. మనం ఎప్పుడైతే దేవునిలోకి వచ్చేసి మౌనంగా ఉంటామో ప్రతోడు మరుగుతాడు. ఎందుకంటే అప్పుడు మనం ఏం అనం కదా అని, ఇంకీడేం అనడలే, సెట్ అయిపోయాడు అని. కూరలు తీసేసిన పావుని ఎవడైనా మెళ్ళేసి తిరుగుతాడు. కూరలు ఉండగా వేసుకోమన్న మెళ్ళలో అస్సలు మూడు కిలోమీటర్లు పరిగెడతాడు. అదే కూరలు తీసారని తెలిస్తే ఆ బుట్టలో పెడతాడు, బోర ఊతుంటాడు. దానికి వినబడి చావకపోయినా దానికేం బోర్ వినబడదు, ఆయన ఊదేస్తాడు. అదేమో డ్యాన్స్ ఆడేస్తుందట, అంత సోది. దానికి డ్యాన్స్ ఎవడు నేర్పాడు? మీ తాత. దానికి కరవడం పాకడం తప్ప డ్యాన్సులు రావు. పాముకు డ్యాన్స్ వచ్చా? డ్యాన్స్ ఎవడేస్తాడు? మనిషి వేస్తాడు. ఒళ్ళు కొవ్వెక్కి తిన్నదరక్క వారు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరని ఒళ్ళు కొవ్వెక్కి డ్యాన్స్ లేచేది మనుషులు తప్ప పాములు డ్యాన్స్లు లేవు, నిన్ను డ్యాన్స్ వేపిస్తాయి. అది ఆ బోరు అటు ఇటు తిరుగుతుంటే అది అటు ఇటు తిరుగుద్దంతే. అలా ఎడు తిప్పుతాడు తిరుగుద్ది తప్ప ఓ నాగరాజా అనేమవుతుంది. దానికి అంత అవసరం లేదు. ఇదంతా వీళ్ళ గ్యాంబ్లింగ్, వీళ్ళ జిమ్మిక్లు ఇవన్నీ. ఎవడు నేర్పాడండి అసలు దానికి డ్యాన్స్? దానికి అసలు డ్యాన్స్ అని ఉంటుందని తెలిసేటి ఏమి తెలీదు. కార్లు బీక్కొచ్చి చక్కగా బుట్టలో పెట్టుకొని ఇంటింటికి తిరిగి దాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు దండుకోవడానికి, దాన్ని అడ్డు పెట్టుకొని ఆ బియ్యం దండుకోవడానికి వేసే వేసాలు అంతే. ఆ బోర ఒకటి తెచ్చుకొని, అది గుమ్మడికాయ బోర, దాన్ని ఊదుతూ ఉంటాడు. అంత ఉట్టిదే. అదే 2 కూరలు ఉన్నాయనుకోండి, దానికి పరుగులే, ప్యాంట్లు తడిచిపోతాయి మళ్ళీ. ఇప్పుడు పౌలు గారు హింసకుడు, దోషకుడు, హానికరుడు అయితే ఎవడన్నా దగ్గరకు వస్తాడా? అసలు ఆయన మీద చెయ్యి పడద్దా? ఆయన మాట్లాడడానికి ఎవడైనా సరిపోతాడా? తెగిపోతాయి నాలుకలు, ఎగిరిపోతాయి తలలో. అలాంటి క్యారెక్టర్ అది. హింసకుడట, దోషకుడట, హానికరుడట, భయంకరుడు, ఎవరిని లెక్క చెయ్యని ఒక యారోగెంట్ క్యారెక్టర్ అది. అంతటి క్యారెక్టరు ప్రభువులకు రాగానే అదిగో హింసించేవాడు హింసింపబడుతున్నాడు, దూషించేవాడు దూషింపబడుతున్నాడు, బాధించేవాడు బాధింపబడుతున్నాడు, చెరసాలలోకి వెళ్ళిపోయాడు. ఆ చెరసాలలో వేదన అనుభవిస్తూ, బాధ అనుభవిస్తూ, కష్టం అనుభవిస్తూ, శ్రమ అనుభవిస్తుండగా ఒనేసిఫోరు అతన్ని ఆదరించాడట. నా సేవకుడు, నన్ను నిలబెట్టినవాడు, నా కొరకు నిందింపబడ్డవాడు, నా కొరకు అవమానాలు ఎదుర్కొన్నాడు, నా కొరకు తిట్లు తింటున్నాడు. ఇతను తింటున్న తిట్లలో నాకు కూడా ఏముంటుంది? వాటా ఉంటుంది. ఇతను అనుభవిస్తున్న అవమానాల్లో నాకు వాటా ఉంటుంది. ఇతను పొందుతున్న ప్రయాసలో, ఇతను పడుతున్న బాధలో నాకు వాటా ఉంటుంది. నిజమైన విశ్వాసి ఆ లోతైన సత్యాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఒక నిజమైన విశ్వాసికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అవును కదా, ఇతడు పడుతున్న ఈ పాటలలో నేను కూడా ఒకనే కదా, నన్ను బట్టి కూడా అతడు ఈ పాటలు అనుభవిస్తున్నాడు కదా, నన్ను బట్టి కూడా అతడు నిందింపబడుతున్నాడు కదా, నాకు వాక్యాన్ని బోధించడానికి, నాకు సువార్త ప్రకటించడానికి, నా ఆత్మను రక్షించడానికి కూడా ఇతడు శ్రమ పడుతున్నాడు కదా అని
అతడు గ్రహిస్తాడు. గ్రహించిన వాడే ఒనేసిఫోరు. అతడట రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను శ్రద్ధగా వెతికాడట. ఎంత గొప్ప పరిచర్య చేశాడు చూడండి ఒనేసిఫోరు. శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయాలు ఆదరించెను. చూసారా, అనేక పర్యాయాలు ఒక దైవజనుడిని ఆదరించాడట. అతనికి కావలసిన వస్తువులు, అతనికి కావలసిన సువార్త పరిచర్యకు ఉపయోగపడే సామాగ్రి, అతనితో పాటు పరిచర్యలో పాలిభాగం, అనేక పర్యాయాలు అతడు నన్ను ఏం చేశాడు? ఆదరించెను. అనేక పర్యాయములు అతడు నన్ను ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగా. ఒక దైవజనుడి దీవెన, బ్లెస్సింగ్, ఏ రియల్ బ్లెస్సింగ్. ఒక దైవజనుడు దీవిస్తున్నాడు, ఒక కుటుంబాన్ని దీవిస్తున్నాడు. శపించట్లా. పౌలు గారు శపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నీ కన్నులు కనబడకుండునుగాక అంటాడు, సూర్యుని చూడకుందువుగాక అంటాడు, ప్రభువు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక అంటాడు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు ఒనేసిఫోరు కుటుంబాన్ని గురించి, దేవుడు ఇతని కుటుంబానికి కనికరము చూపునుగాక. ఇతడు చేసిన మేలును బట్టి, ఇతడు పడిన ప్రయాసను బట్టి, ఇతడు నాకు చేసిన ఉపచారాన్ని బట్టి, ఇతడు నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి, సువార్త పరిచర్యను ప్రేమించిన విధానాన్ని బట్టి ఇతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక, ఇతని కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. నిత్యం సత్యవాక్యం ప్రకటించే ఆ నోటితో ఒక చక్కటి దీవెన బయలుదేరింది అంటే అది నిజమైన ఆశీర్వాదమేగా. అతని హృదయములో నుండి ఏం బయలుదేరినన్నాడు? జీవజల నదులు ప్రవహించును అన్నాడు. జీవజల నదులు ప్రవహించే ఆ నోరు ఒక దీవెన వచనాన్ని ఉచ్చరించింది అంటే ఆ దీవెన వచనం నిజంగానే మనకి మేలుకరమైనది. ఎందుకంటే అతడు యథార్థ హృదయముతో మాట్లాడుతున్నాడు, సత్య హృదయంతో పరిశుద్ధాత్మను కలిగిన వాడే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మను కలిగిన వాడే ఆ స్ఫూర్తితో, ఆ ప్రేరణతో అతడు నిజాన్ని చూసిన వాడు కనుక ఒనేసిఫోరుని దీవిస్తున్నాడు. ఆ దీవెన ఎంత శ్రేష్టమైనది, అది కుటుంబానికి ఎంత క్షేమకరమైనది. అందుకే పౌలు గారి యొక్క దీవెన ప్రభు అతనికి కనికరము చూపునుగాక, ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. మీరేమి అడిగినను అది మీకు ఇస్తానన్నాడు యేసుక్రీస్తు. నా పేరట మీరేమి అడిగినను అది మీకు ఇస్తాను. ఇప్పుడు ప్రభు పేరట ఒనేసిఫోరు కోసం ఎవరు అడుగుతున్నారు? పౌలు అడుగుతున్నాడు. ప్రభువా ఒనేసిఫోరు ఇంటి వారిని దీవించు, ప్రభువా ఒనేసిఫోరు ఇంటి వారిని కనికరించు, ప్రభువా ఒనేసిఫోరు ఇంటి వారిని ఆశీర్వదించు అని ఒక దైవజనుడు తన నోటితో తను అడుగుతుంటే ప్రభు అనుగ్రహించకుండా ఉంటాడా? అది ఇద్దరినే చూశాడు దేవుడు. ఒనేసిఫోరు చేసిన పనిని చూశాడు, ఒనేసిఫోరు పడిన కష్టాన్ని చూశాడు, ఒనేసిఫోరు చూపిన ఆదరణ చూశాడు, అతడు దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూశాడు. అలాగే ఇతని హృదయంలో నుంచి వచ్చిన నిజమైన దీవెన ప్రభు చెవుల్లోనికి వెళ్ళింది. అప్పుడు ఆ దీవెన ఎంత మాత్రం ఆగుతుందా? ఆగుతుందా? ఆగదు. అతని కుటుంబం మీదకి ఆ దీవెన వస్తుంది, ఆ కుటుంబం మీదకి ఆశీర్వాదం వస్తుంది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుతున్నప్పుడు, దేవుని యొక్క దయలో మనం వర్ధిల్లుతున్నప్పుడు, ఆయన పని కొరకు మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం కష్టపడుతున్నప్పుడు, ఆయన మార్గాల యందు మనం నడుస్తున్నప్పుడు మన కుటుంబానికి ఆ దీవెన, ఆశీర్వాదం ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టి పోదు. దానికి సూచన, దానికి రుజువు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒనేసిఫోరు కుటుంబం. ఇందుకే ఒనేసిఫోరుకి ఎందుకంత దీవెన వచ్చింది, ఒనేసిఫోరు కుటుంబానికి ఎందుకంత ఆశీర్వాదం వచ్చింది అంటే పరిచర్యలో పౌలు గారితో పాటు వాడబడ్డాడు, కష్టకాలంలో సేవకునికి దూరంగా లేడు, శ్రమకాలంలో సేవకునితో పాటు పాటుపడ్డాడు, అతడు చేస్తున్న పనులన్నిటిలో పాలిభాగం తీసుకున్నాడు. అక్కడ ఉన్నప్పుడు ఎఫెసులో ఉండగా కూడా ఉపచారం చేస్తూనే ఉన్నాడట. నువ్వు నిజమైన దైవజనుడివి, నువ్వు చేస్తున్న సేవ గొప్పది, నువ్వు చేస్తున్న ఆత్మల సంపాదన గొప్పది, అందులో నేను కూడా పాలిభాగస్తున్నే. వీఆర్ ఆల్ వన్, మనం ఏక శరీరం, మనందరికీ శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. శిరస్సుగా ఆయనను మనం కలిగి ఉన్నాం అనే భావనతో ఎప్పుడైతే ఈ ఒనేసిఫోరు పరిచర్యలో వాడబడ్డాడో అతనికి కావాల్సిన సమస్తాన్ని ప్రభు అనుగ్రహించాలని, అతని కుటుంబానికి అంతటికీ దీవెన రావాలని పౌలు గారు ఆయన నోటితో మాట్లాడుతున్నారు. మరొక చోట కూడా ఒనేసిఫోరు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. 4:19 తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు అంటాడు. ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. చూడండి, మరిచిపోవట్లేదు ఒక దైవజనుడు ఆ కుటుంబాన్ని. ఎందుకంటే పౌలు గారితో పాటు వాడబడి దేవుని దృష్టిలో గొప్ప పేరు సంపాదించేసుకున్న భక్తుడుగా పిలువబడుతున్న ఒనేసిఫోరు.
వాస్తవానికి ఎక్కడైనా ఒనేసిఫోరు చరిత్ర ఉందా మనకి? లేదు. కానీ పౌలు గారి చరిత్రలో ఒనేసిఫోరు కూడా ఏమైపోయాడు? భాగమైపోయాడు. పౌలు గారి చరిత్రలో ఒనేసిఫోరు ఒక భాగాన్ని సంపాదించేసుకున్నాడు. పౌలు గారి చరిత్రలో ఒనేసిఫోరు ఒక పాత్రగా వాడబడ్డాడు. ఆయన చేస్తున్న యథార్థమైన పరిచర్యలో పాలిభాగస్థుడు కావడం ద్వారా ఆయన నోటి వెంట వస్తున్న దీవెన ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు, ఆ దీవెనకు పాత్రుడయ్యాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, లోకంలో మనకి ఏమీ అక్కర్లేదు. దేవుని కృప ఉంటే చాలు, దేవుని దయ ఉంటే చాలు. వెండి బంగారాల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం చేసే పోరాటం కాదు ఇది. ప్రభు కృప కోసం, ప్రభు దయ కోసం, ప్రభు ప్రేమ కోసం, ప్రభు యొక్క సన్నిధి కాంతి కోసం, ఆయన నిజమైన దీవెన కోసం, ఆయన నిజమైన ఆశీర్వాదం కోసం, నిత్య జీవితం వరకు మనల్ని నడిపించేటువంటి ప్రభు యొక్క మహావాత్సల్యత కోసం మనం పరుగులు తీస్తున్నాం. తొట్టిల్లిపోని కుటుంబంగా, పడిపోని కుటుంబంగా, ఓడిపోని కుటుంబంగా, జారిపోని కుటుంబంగా మీ అందరి కుటుంబాలు ఉండాలి. దైవ దీవెనలు, దైవ ఆశీర్వాదాలు ఎప్పుడూ మీ అందరి మీద మెండుగా ఉండాలని, ఆయన పనిలో మీరందరూ బలమైన పాత్రలుగా వాడబడాలని, సహకారులుగా జీవగ్రంథమందు మీ అందరి పేర్లు ఉండాలని మనస్ఫూర్తిగా దైవజనుడిగా ఆకాంక్షిస్తున్న మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇప్పటి వరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి. ఎత్తబడిన ప్రతి మాట మీ బిడ్డల హృదయాల్లో 30 60 100 ఫలింపచేయండి. ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ దయలో వర్ధిలింపజేస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఒనేసిఫోరు కుటుంబం వలె, యెహోషువ కుటుంబం వలె తండ్రి ప్రభా, మీ కృపలో వర్ధిల్లుతూ ఒబేదేదోము కుటుంబం ఎలాగైతే ఆశీర్వదించబడిందో, దావీదు కుటుంబం ఎలాగైతే దీవించబడిందో, అలాగే ప్రభా నిత్య జీవ మార్గంలో ప్రభా మేమందరము నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి. ఏ ప్రాంతంలో ఉన్న మీ పిల్లలైనా సరే, ఏ దేశంలో ఉన్న మీ పిల్లలైనా సరే తండ్రి, వారికి మీ కాపుదల ప్రసాదించండి. అవును ప్రభా, పడిపోయిన స్థితిలో లేవనెత్తిన దేవుడవు, కష్టకాలంలో ఆదుకున్న దేవుడవు, శ్రమకాలంలో తోడైన దేవుడవు తండ్రి, మనుష్యులు విడిచిపెట్టినప్పుడు విడువని దేవుడవు, ఎడబాయిని దేవుడవు తండ్రి ప్రభు, అనేక సందర్భాలలో మేలు చేసిన దేవుడవు తండ్రి, తప్పించిన దేవుడవు, కరుణించిన దేవుడవు, కృప చూపిన దేవుడవు తండ్రి ప్రభు. మేము చేస్తున్న పరిచర్యలో మీరు మాకు తోడై ఉన్నారు. మీ పిల్లల కుటుంబాలకు తోడై ఉండండి. మీ పరిచర్యలో వారికి పాలిభాగం కల్పించినందుకు స్తోత్రం ప్రభు. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మీ సన్నిధి కాంతిలో వర్ధిలింపచేయండి. యవన దశలో ఉన్న తమ్ముళ్ళు చెల్లెమ్మలతో ట్రిల్లిపోకుండా కాపాడండి తండ్రి. నీతి మార్గాల్లో నడిపించండి. వృద్ధాప్య దశలోనికి ప్రవేశించిన బిడ్డలని ప్రభువా దీవించి బలపరిచి శక్తినిచ్చి తండ్రి నిత్య జీవ మార్గంలో అలుపెరగని వారుగా ఉండుటకు సహాయం చేయమని, మేమెవ్వరము మా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, మేమెవ్వరము మా రక్షణను పోగొట్టుకోకుండా, నిత్యము మీ రక్షణ భాగ్యాన్ని అనుభవిస్తూ, మీ రక్షణ మార్గంలో వర్ధిల్లుతూ, మీ సేవకు దూరం కాకుండా మీ సేవలో వాడబడ్డానికి సహాయం చేయమని, ప్రతి బిడ్డను మీ సేవకు కట్టుబడి తండ్రి, మీ మాటకు కట్టుబడి ప్రభువా, మీ ఆలోచనకు కట్టుబడి నిత్యానందాన్ని, నిత్య జీవాన్ని, నిత్య సంతోషాన్ని, నిత్య ఆశీర్వాదాన్ని పొందుకొనుటకు సహాయము చేయమని, మేము తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఉన్నతంగా జరిగించమని, మీ నిమిత్తము హింసలైన, బాధలైన, కష్టాలైన, కన్నీళ్ళైన, శ్రమలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, ఎలాంటి సూటిపోటి మాటలైన భరించి తండ్రి ఆత్మల సంపాదనలో అలుపెరగని యోధులుగా ప్రయాసపడుటకు సహాయం చేయమని, ఇంకొన సంఘమును దీవించమని, ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి వాక్యం మీ అందరి హృదయములలో ఫలింపజేయునుగాక. ఆమెన్.